హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైజ్. ఈ వీడియోలో మనము 2023కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. టేబుల్లో మనకు ఇండెక్స్ పేరేంటి, దాన్ని పబ్లిష్ చేసేది ఎవరు, సో టాప్ కంట్రీ ఏముంది ఆ ఇండెక్స్లో, అండ్ ఇండియా పొజిషన్ ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాము. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూస్తే ఏషియా పవర్ ఇండెక్స్ 2023 అని ఉంది. సో దీన్ని పబ్లిష్ చేసింది ఎవరు, లోవీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, సిడ్నీకి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళేంటంటే ఇండో పెసిఫిక్ రీజియన్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ఫుల్ కంట్రీ ఏంటి ఓకే అని చూస్తే ఫస్ట్ కంట్రీ ఏమొచ్చిందంటే యుఎస్ఏ వచ్చిందనమాట. ఓకే, ఇండియా పొజిషన్ ఏంటి అందులో నంబర్ 4th. నెక్స్ట్ వన్ చూడండి, గ్లోబల్ డెమోక్రసీ ఇండెక్స్. సో దీన్ని పబ్లిష్ చేసింది ఎవరు, ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ వాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే ఒక డెమోక్రటిక్ మెజర్స్ తీసుకుంటారనమాట, డెమోక్రటిక్ మెజర్స్ చూస్తారనమాట. అంటే లైక్ ఈ ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయా లేదా, పొలిటికల్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, ఇంకా ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా పారామీటర్స్గా తీసుకొని వీళ్ళు గ్లోబల్ డెమోక్రసీ ఇండెక్స్ని ఇస్తారనమాట. ఎవరు, ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు. సో ఫస్ట్ కంట్రీ ఏంటి ఇందులో అంటే నార్వే అని చెప్తాము. ఇండియా పొజిషన్ వచ్చి 46th అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఎలక్టోరల్ డెమోక్రసీ ఇండెక్స్ 2023. సో దీన్ని పబ్లిష్ చేసే ఎవరంటే VDEM అంటాము. VDEM అంటే వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ అనమాట. సో ఒక పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్లో దీన్ని క్వశ్చన్ అడిగారనమాట. VDEM అంటే ఏంటంటే వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్తాం దీన్ని. ఓకే, సో ఫస్ట్ కంట్రీ ఏంటి మనకు ఎలక్టోరల్ డెమోక్రసీ ఇండెక్స్లో డెన్మార్క్ అనమాట. ఇండియా పొజిషన్ వచ్చి 108th ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2022. సో దీన్ని పబ్లిష్ చేసేది ఎవరు, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే వాళ్ళు దీన్ని పబ్లిష్ చేస్తారనమాట. సో ఈ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ పబ్లిక్ సెక్టార్లో కరప్షన్ ఎలా ఉంది అనే దాని మీద రిపోర్ట్ చేస్తారనమాట. సో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది ఇందులో, 85th ర్యాంక్ ఉందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, SDI సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2023. సో దీన్ని పబ్లిష్ చేసేది ఎవరు, సొల్యూషన్స్ నెట్వర్క్. ఇంకా మనం చెప్పాలంటే SDSN అంటాము, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు. సో ఫస్ట్ కంట్రీ ఏంటి ఇందులో మనం చూస్తే ఫిన్లాండ్ వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇండియా ర్యాంక్ ఎంత ఉంది మనకి ఇక్కడ చూస్తే 112th ర్యాంక్ ఉందన్నమాట ఇండియాది. సో నెక్స్ట్ వన్ చూడండి, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. ఓకే, దీన్ని పబ్లిష్ చేసేది ఎవరు, సేమ్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు. సో ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వీళ్ళు ఏం చూస్తారంటే ఈ సోషల్ సపోర్ట్, ఇన్కమ్, హెల్త్, ఫ్రీడమ్ ఇవన్నీ కూడా చూస్తారనమాట. మెషర్స్ ఇవన్నీ కూడా చూసి వాళ్ళు ఈ హ్యాపీనెస్ రిపోర్ట్ని తయారు చేస్తారు, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని తయారు చేస్తారు. సో హ్యాపీయెస్ట్ ఏదని మనం చెప్తాము, ఫిన్లాండ్ అంటాము. ఇండియా ఎంత పొజిషన్లో ఉంది, 126th పొజిషన్లో ఉందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022. ఓకే, సో దీన్ని పబ్లిష్ చేసేది ఎవరు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు, WEF వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తారనమాట, పబ్లిష్ చేస్తారనమాట. ఓకే, సో ఇందులో మనం ఏం చూస్తామంటే మనము ఈ ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఆఫ్ నేషన్ గురించి చూస్తామన్నమాట. అంటే ఒక నేషన్లో ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఎలా ఉంది, అంటే వీళ్ళు క్లైమేట్ చేంజ్ ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంకా ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఎలా ఉంది, ఎకోసిస్టమ్ వైటాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా బేస్ చేసి మనకు రిపోర్ట్ ఇస్తారనమాట WEF వాళ్ళు. సో ఫస్ట్ కంట్రీ ఏంటి ఇందులో, టాప్ కంట్రీ అంటే మనము డెన్మార్క్ అని చెప్తాము. ఇండియా పొజిషన్ వచ్చి 180th పొజిషన్లో ఉందన్నమాట, 180. నెక్స్ట్ వన్ చూడండి, వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్. ఓకే, సో వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ మనకి ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, ఇక్కడ చూస్తే మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఏముంది మనకు కంట్రీ ఇక్కడ, డెన్మార్క్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ అని చెప్తాము. ఇండియా పొజిషన్ వచ్చి 40th పొజిషన్లో ఇండియా ఉంది. నెక్స్ట్ వన్, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023. సో ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 పబ్లిష్ చేసేది ఎవరు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనమాట. అంటే మనకు అక్కడ ఏదైతే కంట్రీ ఉందో అందులో మనకు సివిల్ రైట్స్ ఎలా ఉన్నాయి, ఇంకా టెర్రరిజంని ఎలా ట్యాకిల్ చేస్తున్నారు, ఇలా అన్ని పీస్ఫుల్నెస్ అన్నిటిని కూడా, ఈ డిస్టర్బెన్సెస్ కానీ, లించింగ్ కానీ, గొడవలు అయితే వైలెన్స్ కానీ, ఇవన్నీ కూడా పారామీటర్స్ తీసుకొని మనకు ఈ రిపోర్ట్ ఇస్తారనమాట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ వాళ్ళు. ఓకే, సో టాప్ కంట్రీ ఏముంది ఇక్కడ, ఐస్లాండ్ ఉంది. ఇండియా పొజిషన్ ఏంటి, 126th పొజిషన్లో ఇండియా ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2023. సో దీన్ని పబ్లిష్ చేసేది ఎవరు మనకు, ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేస్తారనమాట. ఇందులో ఏంటంటే 5 కేటగిరీస్ తీసుకుంటారనమాట వీళ్ళు క్యాలిక్యులేట్ చేయడానికి. 5 కేటగిరీస్. ఒకటి ఏంటంటే ఆ స్టేట్ ఏదైతే కంట్రీ ఉందో దాని స్టెబిలిటీ ఎలా ఉంది, ఓకే, అక్కడ హెల్త్ కేర్ ఎలా ఉంది, ఇంకా కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్,
ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా తీసుకుంటారనమాట. ఓకే, సో ఈ పారామీటర్స్ అన్ని తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు, మనకు లివబిలిటీ ఇండెక్స్, సో ఆ కంట్రీ లివబిలిటీ ఇండెక్స్ ఎలా ఉంది అని చెప్తారనమాట. సో మనం ఇక్కడ చూస్తే వియన్నా ఇన్ ఆస్ట్రియా మనము చూస్తే ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇండియాలో ఏమో ఢిల్లీ అండ్ ముంబై మనకు 141st పొజిషన్లో మనము చూస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. సో జెండర్ గ్యాప్ రిపోర్ట్ అంటే ఏంటి, ఏదైతే వేజ్ పేమెంట్ కానీ అవైలబిలిటీ ఆపర్చునిటీస్ కానీ ఏదైతే మేల్ అండ్ ఫీమేల్ మధ్య గ్యాప్స్ ఉంటాయో మనం దాన్ని గ్లోబల్ జెండర్ రిపోర్ట్ అని చెప్తాము. సో దీన్ని మనకు పబ్లిష్ చేసేది ఎవరు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు పబ్లిష్ చేస్తారనమాట. సో లీస్ట్ జెండర్ గ్యాప్ మనం రిపోర్ట్ ఎక్కడ చూస్తాము అంటే మనకు ఐస్లాండ్లో చూస్తామన్నమాట. సో ఇండియా పొజిషన్ ఏంటి ఇందులో, 127th పొజిషన్. నెక్స్ట్ వన్ చూడండి, ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఓకే, సో ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ని పబ్లిష్ చేసేది ఎవరు, హెరిటేజ్ అనేది ఇది ఒక యుఎస్ థింక్ ట్యాంక్ అనమాట. ఓకే, సో వీళ్ళు ఏంటంటే మనకు కంట్రీలో రూల్ ఆఫ్ లా ఎలా ఉంది, ఓకే ఆ పర్టికులర్ కంట్రీలో రూల్ ఆఫ్ లా ఎలా ఉంది, ఇంకా గవర్నమెంట్ సైజ్ ఎలా ఉంది. గవర్నమెంట్ సైజ్ అంటే ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా, ఓకే అంటే ప్రజలు ఉంటారు కదా, ట్యాక్స్ పేయర్స్ వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఉంది, వాళ్ళ మీద ఎంత బర్డన్ పడుతుంది, అంటే గవర్నమెంట్ వాళ్ళ మీద ఎంత ట్యాక్స్ వేస్తుంది, ఇంకా గవర్నమెంట్ వాళ్ళ మీద ఎంత స్పెండ్ చేస్తుంది, వాళ్ళ వెల్ఫేర్ కోసం ఎంత స్పెండ్ చేస్తుంది అనే దాని మీద ఉంటుంది. ఇంకేంటంటే రెగ్యులేటరీ ఎఫిషియన్సీ అంటాం. రెగ్యులేటరీ ఎఫిషియన్సీ అంటే ఏంటండి, మనకు బిజినెస్ ఫ్రీడమ్ అనమాట. అంటే ఒకరు వచ్చి బిజినెస్ చేయాలంటే అక్కడ ఆ బిజినెస్ చేసే వాళ్ళకు ఎంత ఫ్రీడమ్ ఉంటుంది, ఇంకా ఆ బిజినెస్లో ఉండే లేబర్కి ఎంత ఫ్రీడమ్ ఉంటుంది, ఇవన్నీ కూడా అంటే వాళ్ళ కండిషన్స్ ఎలా ఉంటాయి. ఇంకా మార్కెట్ ఓపెనింగ్నెస్, ఓకే మార్కెట్ ఓపెన్నెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రీడమ్ అనమాట. ఇన్వెస్ట్మెంట్కి ఫ్రీడమ్ అంటే ఎవరైతే బయట కంట్రీ వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఆ రెగ్యులేషన్స్ ఎంత ఈజీలో పెడుతున్నారు అనేది కూడా మనం ఇందులో చూస్తామన్నమాట. ఇదేంటి ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, హెరిటేజ్ అనే యుఎస్ థింక్ ట్యాంక్ అనమాట. సో ఫస్ట్ కంట్రీ ఏం చూస్తాము, బాగా చేసే కంట్రీ మనము సింగపూర్ చూస్తాము. ఇండియా ర్యాంక్ ఏంటి, 131st అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023. సో వెల్త్ హంగర్ ఫైల్ మనము ఇక్కడ చూస్తాం, పబ్లిష్ చేసేది ఎవరు, వెల్త్ హంగర్ ఫైల్ వాళ్ళు. ఇదేంటి, ఇదొక జర్మన్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకే, సో ఆకలి గురించి, వరల్డ్ ప్రపంచంలో ఆకలి గురించి మనకు వీళ్ళు రిపోర్ట్ ఇస్తారనమాట. ఓకే, ఏ దేశము ఎక్కువ ఆకలి ఉంది, ఏది తక్కువ ఆకలితో ఉంది అని. సో బెలారస్ అనేది బాగా చేస్తుంది. ఇండియా ర్యాంక్ ఏంది, 111 ర్యాంక్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో ఈ హెచ్డిఏ ఇండెక్స్ని మనకి ఎవరు ఇస్తారు, యుఎన్డిపి వాళ్ళు ఇస్తారనమాట. సో ఇది హెచ్డిఏ ఏంటంటే ఇప్పుడు ఒక కంట్రీ డెవలప్ అయిందంటే వాళ్ళ జీడిపి మాత్రమే పెరిగితే సరిపోదు. సో అక్కడ ఎవరైతే మనుషులు ఉన్నారో ఆ ప్రజలు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా వాళ్ళు బాగా డెవలప్మెంట్ అనేది ఇందులో ఇంప్రూవ్ ఉండాలి. లైక్ మనం ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ వన్ ఏంటి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అంటే ఎన్ని మనకు చైల్డ్ మోర్టాలిటీ ఏదైతే ఉందో ఆ చైల్డ్ మోర్టాలిటీ అవి చూస్తామన్నమాట. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్కూలింగ్ డేస్, ఏవైతే స్కూలింగ్ డేస్ ఉన్నాయో ఈ స్కూలింగ్ ఇయర్స్ లైక్ డ్రాప్ అవుట్లు ఏమైనా అవుతున్నారా, సో పిల్లలు ఎంతమంది వాళ్ళ వయసుకు తగినట్టుగా స్కూల్కి వెళ్తున్నారు, సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకా జిఎన్ఐ పర్ క్యాపిటా కూడా చూస్తాం అనమాట. ఓకే, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా కూడా చూస్తాం. ఇవన్నీ కూడా ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. రిపోర్ట్ ఇచ్చేది ఎవరు మనకు, యుఎన్డిపి వాళ్ళు. సో ఫస్ట్ కంట్రీ మనం చూసినట్టయితే బాగా చేసే కంట్రీ స్విట్జర్లాండ్ అని చెప్తాము. ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, 132nd ర్యాంక్ ఇండియా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మనకి ఎవరిస్తారంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకు రిపోర్ట్ పబ్లిష్ చేస్తారనమాట. సో ఇదేంటంటే ఇండెక్స్ మనకు మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉంది, సో ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తున్నది గవర్నమెంట్ ఇన్నోవేషన్ కోసము, ఇవన్నీ కూడా ఇన్నోవేషన్కి సంబంధించి మనకు ఈ రిపోర్ట్ ఉంటుందన్నమాట. సో కంట్రీ మనం చూస్తే బాగా చేసే కంట్రీ స్విట్జర్లాండ్ అని చెప్తాము. ఇండియన్ ప్లేస్ వచ్చి మనకు 40th పొజిషన్లో ఉందని చెప్తాము. నెక్స్ట్ వన్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. సో ఏ కంట్రీ టెర్రరిజంలో వర్స్ట్గా ఉంది అనేది మనం చూస్తామన్నమాట. అంటే ఏ కంట్రీ చాలా దీనమైన పరిస్థితిలో ఉంది, టెర్రరిజంకి సంబంధించి ఎక్కువగా బాధపడుతుంది అంటే మనము ఆఫ్ఘనిస్తాన్ అని చెప్తాం ఇక్కడ. సో దీన్ని పబ్లిష్ చేసేది ఎవరు, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేస్తారనమాట. ఇండియా పొజిషన్ ఏముంది ఇందులో అంటే నెంబర్ 30th ఇండియా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. సో ప్రపంచంలో మనకి ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ని మనకు ఎవరిస్తారు, స్విస్ ఫర్మ్ అనమాట. ఇది స్విట్జర్లాండ్కి సంబంధించిన స్విస్ ఫర్మ్ ఐక్యూ ఇన్ ఎయిర్ అనే వాళ్ళు దీన్ని పబ్లిష్ చేస్తారనమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే థాయిలాండ్ చియాంగ్ మాయ్ అనేది మనకు వెల్ పర్ఫార్మింగ్ అని చెప్తాము. సో ఢిల్లీ మనం చూసినట్టుంటే ఇక్కడ 4th పొజిషన్లో ఉందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, లాజిస్టిక్
పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023. సో లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవరిస్తున్నారు మనకు? వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఈ రిపోర్ట్ ఇస్తున్నారు అనమాట. సో ఇదేంటంటే సప్లై చైన్ కనెక్షన్స్ గురించి. సప్లై చైన్ కనెక్షన్స్ అంటే ఇప్పుడు మనకు గూడ్స్ ఏమైనా సపోజ్ ఏదైనా షిప్లో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఏమైనా వెళ్తున్నాయి అనుకోండి, అక్కడ కస్టమ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, కస్టమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, షిప్పింగ్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఓకే, వాటిని ట్రేసింగ్ కానీ ట్రాకింగ్ కానీ ఎలా చేస్తున్నారు, ఓకే, వాటి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇలా మనకు చాలా ఉంటాయన్నమాట పారామీటర్స్. సో దాన్ని బట్టి మనకు లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ఇవ్వబడుతుంది అనమాట వరల్డ్ బ్యాంక్ ద్వారా. సో ఇదేంటంటే మనకు బై యాన్యువల్ అనమాట, అంటే ప్రతి 2 yearsకి ఒకసారి రిపోర్ట్ ఇస్తారు, కానీ కోవిడ్ వల్ల దీన్ని స్టాప్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మనకు 2023లో మళ్ళీ LPI 2023 ఇవ్వడం జరిగింది అనమాట వరల్డ్ బ్యాంక్ ద్వారా. సో ఫస్ట్ కంట్రీ మనం ఇక్కడ చూసినట్లయితే వెల్ పర్ఫార్మింగ్ సింగపూర్ అని చెప్తాము. ఇండియా ర్యాంక్ ఎంత ఉంది? 38th పొజిషన్లో ఇండియా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని చెప్తాము. సో ప్రెస్కి అక్కడ ఏదైతే మీడియా ఉందో, మీడియా జర్నలిస్టులకు ఎక్కువగా ఫ్రీడమ్ ఎక్కడుంది, ఓకే, అంటే వాళ్ళ రైట్స్ అనేవి ఎక్కడ వైలేట్ కాకుండా ఎలా ఏ కంట్రీ బాగా పర్ఫామ్ చేస్తుంది అంటే మనము నార్వే నెంబర్ 1లో ఉందని చెప్తాము. సో దీన్ని ఎవరిస్తున్నారు? ఈ రిపోర్ట్ పబ్లిష్ చేసేది రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. ఓకే, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ వాళ్ళు, ఇది ఫ్రాన్స్కి సంబంధించిన వాళ్ళు అనమాట. సో వీళ్ళు మనకి రిపోర్ట్ని పబ్లిష్ చేస్తున్నారు అనమాట. ఇండియా పొజిషన్ ఏంటి? 161st పొజిషన్లో మనము ఇండియాని చూస్తాము. నెక్స్ట్ వన్ చూడండి, ఇంటర్నేషనల్ IP ఇండెక్స్ అంటాము. ఓకే, IP అంటే ఏంటంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్తాం కదా. సో ఇదేంటంటే మనకు ఈ ఏవైతే మనం ఈ పేటెంట్స్ కానీ కాపీరైట్స్ కానీ ఇంకా ఈ ట్రేడ్ మార్క్స్ కానీ మెంబర్షిప్స్ కానీ ఇవన్నీ కూడా ఇందులో పారామీటర్స్ చూస్తారనమాట, మోస్ట్ ఎఫెక్టివ్గా ఏ కంట్రీ బాగా పర్ఫామ్ చేస్తుంది అని. సో దీన్ని రిపోర్ట్ మనకి ఇచ్చేది ఎవరు? US ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేస్తారు. బాగా పర్ఫామ్ చేసే కంట్రీ ఏంటండి? అమెరికా అని చెప్తాము. ఇండియా పొజిషన్ 42nd పొజిషన్లో మనము ఇండియాని చూస్తాము. నెక్స్ట్ వన్ చూడండి, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్తాము. సో దీన్ని మనకి ఇచ్చేది ఎవరు? జర్మన్ వాచ్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేస్తారనమాట. సో వెల్ పర్ఫార్మింగ్ కంట్రీ ఏంటి? డెన్మార్క్ అని చెప్తాము. ఇండియా నెంబర్ 8th పొజిషన్లో మనము ఇండియాని చూస్తాము. ఓకే, సో ఇవి మనం చూసాము కొన్ని ఇంపార్టెంట్ ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఓల్డ్ టేబుల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ ఇన్ ఇయర్ 2023. ఈ PDF మీకు టెలిగ్రామ్ లింక్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అందులో జాయిన్ అయ్యి PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.